కళ్ళు కనిపించవు. ఇట్లా ఆ బిలీఫ్ సిస్టమ్స్ చుట్టుపక్కన ఉండే వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్స్ అన్నిటిని మనం తీసుకొని ఏం చేస్తున్నాము, ఆ బిలీఫ్ సిస్టమ్స్ మనలో ఉంచుకున్నందువలన మనకి ఏజ్ ప్రాసెస్ అనేది జరుగుతుందట. లేకపోతే ఏజ్ ప్రాసెస్ అనేది జరగదట. సో చూడండి, శాశ్వతమైన ఆత్మ అశాశ్వతమైన ఈ శరీరాన్ని ఎంచుకోదు కదా. ఇది కూడా శాశ్వతమే, కానీ ఆ విషయం మనకు తెలియట్లేదు. ఆ విషయం తెలియకపోయినందువల్ల మనము డిఫరెంట్ డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్స్ తోటి ఈ యొక్క బాడీని మనము ఏజ్ ప్రాసెస్ లోకి పెట్టేసుకొని, ఏజ్ వస్తూ ఉండంగానే ఏం చేస్తుంటామండి, బర్త్డేలను జరుపుకుంటూ ఈ ఏజ్ ని, నాకు ఇంత ఏజ్ వచ్చేసింది, నాకు 30 వచ్చేసింది, లేదా 40 వచ్చేసింది, 50 వచ్చేసింది అని క్యాండిల్స్ వెలిగించుకొని మనము ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కి చెప్తున్నాం, నాకు ఈ ఏజ్ వచ్చేసింది. సో నాకు ఈ ఏజ్ లో ఉండే వాళ్ళంతా ఎట్లా ఉండాలి, రిటైర్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, కామ్ గా హ్యాపీగా నేను ఏ పని చేయకుండా, లేదా చెవులో కాళ్ళు వాళ్ళకి ఏవో జబ్బులు వచ్చినాయి, సో అవి కూడా నాకు ఏమన్నా వస్తాయేమో అని చెప్పి అనుకుంటూ కామ్ గా కూర్చుంటూ ఉండిపోతారు. కానీ కొన్ని యుఎస్, యూకే, లండన్ వాటిల్లో గనక మనం చూసినట్లయితే 95 ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా వాకింగ్ చేస్తూ పరిగెత్తుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనము తీసుకోమన్నమాట. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఆ జబ్బు వచ్చింది, నాకు కూడా ఆ ఏజ్ వచ్చింది, అది వస్తుందేమో, ఇలా భయాలతోటి ఏం చేస్తూ ఉన్నామంటే ఆ ఏజ్ ప్రాసెస్ అనేది మనము తెచ్చుకుంటున్నాం. మనం ఏం చేయాలి, మనం ఏది ఆలోచిస్తే అదే కదా మనకు రావాలి. సో కాన్షియస్ మైండ్ పరంగా నేను అది తీసుకున్నా, అప్పుడు ఏమైంది, నాకు అదే వస్తుంది అన్నమాట.